సంక్రాంతి మ్యాక్సిమం రోడ్లు గొంతులు పూడుస్తూ ఉంటున్నారు, సాధ్యమైతే? సాధ్యమేనండి, అవుతుంది. స్టార్ట్ అయిపోయినాయి కదా, ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేస్తాం. చెరువుల పూడికతీతలు, కాలువలకు సంబంధించి కాలువల పూడికతీతలకి నేను కూడా మొన్న మాట్లాడా. గోదావరి డెల్టాను ఆధునీకరించాలనే విషయాన్ని మాట్లాడా. దాన్ని అదే రోజు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద సమాధానం చెప్తూ గోదావరి డెల్టా ఆధునీకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆ దిశగా ముందుకు వెళ్తానని వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా నేను మొట్టమొదటిగా రాగానే, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మొదటగా రైతులు వచ్చారు. మొదటి పంటకి నీరు ఇబ్బందిగా ఉంది అనేది. వెంటనే దీన్ని ఏ విధంగా చేయాలని ఇరిగేషన్ అధికారులను పిలిచాం. వారు మా చేతుల్లో ₹1 లేదు, మా దగ్గర పనిచేసే కాంట్రాక్టర్ లేడు, మేము ఏ విధంగానూ చేయలేమని వాళ్ళు చెప్పారు. ఉపాధి హామీ అధికారులను పిలిచాం. మీ నుంచి ఏమైనా చేయగలమా అంటే వాళ్ళ అసక్తత వాళ్ళు చెప్పారు. కానీ ఏ విధంగా అయినా దీన్ని చెయ్యాలని ఆలోచన చేసి ఉపాధి హామీ కూలీల్ని తీసుకొని 4 రోజుల పాటు ఒక్కొక్క రోజు 2000 మంది కూలీలతో ఇక్కడ మా నియోజకవర్గం ఎక్కడైతే మొదలవుతా ఉందో కొప్పవరం విలేజ్, అనపర్తి విలేజ్లో స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి చివరి సంపర గ్రామం వరకు ప్రతి గ్రామంలో ఉన్న ఉపాధి హామీ కూలీల్ని తీసుకొచ్చి కాలంలో ఉంచి 4 రోజుల పాటు, అంటే దాదాపు 1000 మంది, ఒక్కొక్క రోజు 8000 మంది కూలీలని వాడుకొని మొదటగా గుర్రపడెక్కను తొలగించడం జరిగింది. దానివల్ల రైతులకి కొంత ఒక 30-35% రిలీఫ్ ఇవ్వగలిగాం. మేము ప్రమాణ స్వీకారం చేసే ముందు రాత్రి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకి విందు ఇవ్వడం జరిగింది. ఆ విందు సందర్భంగా నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. ఈ విధమైన పరిస్థితి నెలకొంది, నేను ఈ విధంగా చేసి కొంతవరకు రిలీఫ్ ఇచ్చానంటే వారు అభినందించి ఎక్కడున్నా నువ్వు పని చేస్తావు, ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి గవర్నమెంట్ నుంచి అంటే గోదావరి డెల్టాలో గుర్రపడెక్క తొలగించడానికి ఇమీడియట్ రిలీఫ్ కావాలి సార్, ఒక 10-15 డేస్లో వర్క్ జరిగే విధంగా కావాలంటే మరుసటి రోజున ₹20 కోట్ల మంజూరు చేశారు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2 జిల్లాలకి. ఆ విధంగా గుర్రపడెక్క తొలగించడం ద్వారా రైతులకు కొంత మేలు జరిగింది. ఇవాళ ₹300 కోట్ల ఎస్టిమేట్స్ తయారైన ఆల్మోస్ట్ ₹300 కోట్ల ముందు సిల్ట్ క్లియర్ చేసి ఏదో ఒక విధంగా రైతులకి ఉపయోగం జరగాలి. కనీసం 5 సంవత్సరాలు స్లూయిస్లకు కానీ లాక్లో ఉన్న షట్టర్స్ కానీ గ్రీజు పెట్టని పరిస్థితి. అందుకోసం ఇమీడియట్గా రేపు ఏదైతే క్లోజర్ పీరియడ్ వస్తుందో క్లోజర్ పీరియడ్లో కొంత పని చేసి రైతులకు వెసులుబాటు ఇవ్వాలి. మరో పక్క కాటన్ బ్యారేజ్ ప్రమాద పరిస్థితికి వచ్చింది. దాదాపు 175 గేట్లు ఉంటే 117 గేట్లు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని వరల్డ్ బ్యాంక్ ఎక్స్పర్ట్స్ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎక్స్పర్ట్స్ కానీ 2002లో వైఎస్ఆర్ ప్రభుత్వానికి చెప్తే చేమగుట్టినట్టు కూడా లేదు. మొన్న నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో చర్చ జరిగినప్పుడు ఆ విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ గారు నోట్ చేసుకున్నారు. ఏదైతే గోదావరి డెల్టా ఆధునీకరణ జరగబోతా ఉందో ఆధునీకరణలో దీన్ని కూడా చేర్చుకొని దీన్ని తప్పనిసరిగా చెయ్యకపోతే గోదావరి డెల్టాకి పెద్ద ప్రమాదం ఏర్పడిపోతా ఉంది. 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే కాటన్ బ్యారేజ్ ప్రమాదంలో పడితే 10 లక్షల ఎకరాలు దాదాపు 2-2.5 సంవత్సరాల పాటు మూడువారిపోయే